ఒంగోలు రిమ్స్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఒంగోలు రిమ్స్ వద్ద ఒక ఆటో వాళ్ళని చూడొచ్చు. ఈ ఆటో వెనక ఒకసారి మనం చూసినట్లయితే గర్భిణీ స్త్రీలకు ఉచిత సర్వీస్ అని ఒక ఆటో డ్రైవర్ అయితే ఇక్కడ రాసిన పరిస్థితి కనపడుతుంది. ఈ ఆటో డ్రైవర్ ఒంగోలు రిమ్స్ వద్ద ప్రతిరోజు కూడా ఈ గర్భిణీ స్త్రీలకు ఉచిత సర్వీస్ అందిస్తున్నారు. ఈ గర్భిణీ స్త్రీలకు ఉచిత సర్వీస్ ఇవ్వడానికి కారణం ఏంటి, అసలు ఎందుకైనా ఫ్రీ ఈ సర్వీస్ చేస్తున్నారు ఏంటనేది కూడా ప్రస్తుతం ఆటో డ్రైవర్ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆటో డ్రైవర్తో మాట్లాడదాం. అన్న, ఎందుకు మీరు గర్భిణీ స్త్రీలకు ఈ ఉచిత సర్వీస్ అందిస్తున్నారు ఏంటి? ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నిండు గర్భిణీలకి ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర దిగి ఆటోలు ఎక్కాలని చెప్పి అనుకుంటారు. కొంతమంది ఎక్కడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉంటారు. ఎట్లయినా సరే వాళ్ళని ఇక్కడ జీజీహెచ్ దాకా ఒంగోలు ప్రభుత్వ రిమ్స్ దాకా తీసుకొని వచ్చి ఉచితంగా వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర వదిలిపెడతా ఉంటాం. అంటే ఈ ఫ్రీ సర్వీస్ అందించాలనేది ఆ కోరిక మీకు ఎప్పుడు వచ్చింది, మీకు ఎందుకు వచ్చింది ఏంటి? ఎందుకు వచ్చిందంటే నేను కూడా మా భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు సకాలానికి ఏ ఆటో కూడా దొరకక, ఏ వెహికల్ కూడా దొరక్క చాలా ఇబ్బంది పడి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ గారు కడుపులోనే పాప ఎక్స్పైర్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఎక్స్పైర్ అయిన పాపను తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. తర్వాత ఇక నేను నాలాగా ఎవరికి జరగకూడదు, అందరూ బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో ఎవరు ప్రెగ్నెంట్స్గా ఉంటే వాళ్ళని గౌరవంగా అడిగి తీసుకొని వస్తుంటా ఉచితంగా. అంటే ఈ సర్వీస్ మీరు రోజు ఫ్రీగా పెడుతుంటారా, లేకపోతే మీరు డైలీ సర్వీస్లో ఎవరన్నా గర్భిణీలు ఉంటే వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అందిస్తుంటారా? ప్రతిరోజు మన రిమ్స్ కాడికి వచ్చే ఎవరైనా సరే మాకంట పడ్డారు అంటే వాళ్ళని ఖచ్చితంగా ఎక్కడి దాకా వెళ్తున్నారమ్మని అడుగుతాము. ఫ్రీగా రాండి అమ్మ తీసుకెళ్తామని చెప్పి తీసుకొస్తూ ఉంటాం. హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అయినా రిమ్స్ వాళ్ళు ఎక్కడ ప్రిఫర్ చేస్తే అక్కడికి తీసుకెళ్తూ ఉంటాం. గర్భిణీ స్త్రీతో పాటు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఛార్జ్ తీసుకుంటారు ఎట్లా? వాళ్ళు ఛార్జ్ ఇస్తారు. ప్రెగ్నెంట్స్ మాత్రం ఛార్జ్ చేయం. వాళ్ళు పక్కన ఒకళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళు సర్వీస్ ఇస్తుంటారు అంతే. ఇది మొత్తానికి ఒక పక్క ఏంటంటే ఇక్కడ ఆటో డ్రైవర్ ఇటు చెప్తున్న పరిస్థితి అయితే తనకు తన వైఫ్ ఇటు ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అప్పుడు ఆటో దొరక్క చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి ఇబ్బంది పడకుండా ప్రస్తుతానికి నేను ఇటు ఆటో ఉంది, తనకు గర్భిణీ స్త్రీలకు తను ఫ్రీ సర్వీస్ ఇటు అందించాలనేది కూడా అతని యొక్క గోల్ అనేది కూడా అయితే ఒక పక్క ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో మన గర్భిణీ స్త్రీ ఉన్నది. ఒకసారి మేడం, మీరు ఎలా చూస్తున్నారండి ఈ ఫ్రీ సర్వీస్ని? నేను ఏంటేమని మాట్లాడుతున్నాను. నాకైతే బాగా సంతోషంగా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే అందరూ పేదవాళ్ళే వస్తారు, ఉన్నవాళ్ళు ఎవరు రారు, డబ్బు ఉన్నవాళ్ళు. నాకైతే ఈ ఆటో ఇలాగా పంపించడము సంతోషంగా ఉంది. వాళ్ళని డబ్బులు లేని వాళ్ళు కాబట్టి వచ్చేది వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం చాలా బాగా సంతోషంగా ఉందండి. అది అలాగే చాలామంది అంటే గర్భవతులు మా ఏరియాలో చాలామంది ఉన్నారు. మేము యూజ్ చేసుకుంటాము. ఇలాంటి అవకాశాన్ని గర్భవతులను యూజ్ చేసుకునేటట్టు మోటివేట్ చేస్తాము. ఇది మొత్తానికి ఒంగోలు రిమ్స్ వద్ద ఆటో డ్రైవర్ హనుమంతరావు తన దాతృత్వాన్ని ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. తన పడ్డ కష్టాన్ని ఇంకో ఎవరికి ఇటు ఉండకూడదని కూడా అయితే తను గ్రహించి ఒంగోలు నగరంలో గర్భిణీ స్త్రీలకు ఇటు ఉచిత సర్వీస్ అయితే అందిస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి ఒంగోలు రిమ్స్ వద్ద ఆటో డ్రైవర్ యొక్క దాతృత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి. జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.